నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. ఇంగువ మన ఆహార సంస్కృతితో విడదీయరాని అనుబంధం ఉన్న సుగంధ ద్రవ్యం. భారతీయ వంటకాలలో ఇంగువకు విశిష్ట స్థానం ఉంది. ఏ వంటకంలో అయినా చిటికెడు వేస్తే చాలు, అతి తక్కువ పరిమాణంలో వినియోగించిన అత్యంత ప్రభావశీలతను చూపే విశిష్ట ద్రవ్యం. ఇది కూడా ఒక మొక్క నుంచే వస్తుంది. వేల కొలది పంటల జీవ వైవిధ్యానికి అలవాటైన భారతదేశంలో ఇంగువ పంట మాత్రం లేదు అంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఇది నిజం. ప్రతి ఏటా విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటూ ఉన్నాం. 2022-23లో 1442 టన్నుల ఇంగువను దిగుమతి చేసుకుంటున్నాం. అయితే సరికొత్త కబురేంటి అంటే, శీతల ఎడారుల్లో పండే ఈ పంటను ఇప్పుడు మన దేశంలోనూ పండించడం ప్రారంభించాం. భారతీయ ఇంగువ పంట సాగు చరిత్రలో 2025 మే 28 ఒక మైలురాయి. విదేశాల నుండి విత్తనాలు తెప్పించి మన దేశపు వాతావరణానికి మచ్చిక చేసుకొని సాగు చేయడంలో విజయం సాధించినట్లు కేంద్ర ప్రభుత్వ సంస్థ CSIR అధికారికంగా ప్రకటించిన రోజుది. అన్నట్లు వంటకాల్లోనే కాదు, ఔషధంగాను, పంటలను ఆశించే తెగుళ్ల నివారణకు ఇంగువ మందే. భారతీయ ఇంగువ పంటకు శుభారంభం జరిగిన సందర్భంగా ఆ విశేషాలేంటో తెలుసుకుందాం. మనం వాడుతున్న ఇంగువ శాస్త్రీయ నామం ఫెరులా అస్సాఫోటిడా. ఇంగువ అసాధారణ వాతావరణంలో పండదు. అతి శీతల ఎడారి ప్రాంతాలలో పండుతుంది. ఆఫ్ఘనిస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఇరాన్ దేశాల నుంచి మనం దిగుమతి చేసుకుంటున్నాం. ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్లో సాగు చేయడం ప్రారంభం. బయోరిసోర్స్ సెంటర్లోని శాస్త్రవేత్తలు 5 ఏళ్లు శ్రమించి ఇంగువ పంటను ఎట్టకేలకు మచ్చిక చేసుకున్నారు. ఈ విషయాన్ని మే 28న ప్రకటించారు. IHBT పాలంపూర్ క్యాంపస్లో ఇంగువ విత్తనోత్పత్తి కేంద్రాన్ని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ ఏడాది ఫిబ్రవరి 26న ప్రారంభించారు. మొదటి విడత ఇంగువ మొక్కల నుండి విత్తనోత్పత్తి ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశారు. దీంతో ఇక మన దేశంలో ఈ పంట పండించగలమని శాస్త్రవేత్తలు ప్రకటించారు. IHBT శాస్త్రవేత్తలు 2018లో తొలుత ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ దేశాల నుంచి ఇంగువ మొక్క విత్తనాలను అధికారికంగా జాతీయ మొక్కల జన్యు వనరుల సంస్థ ద్వారా క్వారంటైన్ వ్యవస్థ ద్వారా దిగుమతి చేసుకున్నారు. ఆ విత్తనాలను ప్రత్యేక నియంత్రిత్వ వాతావరణంలో సాగు చేసి వాటి ద్వారా ప్రమాదకరమైన చీడపీడలేవి దిగుమతి కావడం లేదు అని నిర్ధారణ అయిన తర్వాతే విత్తనాలను మన వాతావరణంలోకి ప్రవేశపెడతారు. ఈ ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత టిష్యూ కల్చర్ పద్ధతిలో ఇంగువ మొక్కలను అభివృద్ధి చేశారు. ఈ ప్రక్రియ మొత్తానికి 5 ఏళ్ల సమయం పట్టింది. ఇంగువ ప్రస్తావన ఆయుర్వేద గ్రంథాలతో పాటు మహాభారతం వంటి పురాతన గ్రంథాలలోనే ఉంది. ఇంద్రియాలను, మానవ చేతనను శుద్ధి చేయడానికి ఇంగువను వాడేవారు. కడుపు నొప్పి, అజీర్ణ నివారణకు, వంటకం రుచిని పెంపొందించడం కోసం ఇంగువను ఉపయోగపడుతుంది అని చరక సంహిత చెబుతోంది. పిప్పాలడ సంహిత, పాణిని రచనల్లోనూ ఇంగువ ఉనికి ఉంది. అతి తక్కువ వర్షపాతం పడే అతి శీతల ప్రాంతాలలో ఇంగువ మొక్క పెరుగుతుంది. ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, మధ్య ఆసియా ప్రాంతాలలో అనాదిగా సాగవుతోంది. నీరు నిలవని, తేమ తక్కువగా ఉండే ఇసుక నేలల్లో పెరుగుతుంది. ఏడాదికి 200 mm కన్నా తక్కువ వర్షపాతం ఉండాలి. 10 నుంచి 20 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నప్పుతుంది. 40 డిగ్రీల ఉష్ణోగ్రత వరకు తట్టుకుంటుంది. శీతాకాలంలో 4 డిగ్రీల చలిని కూడా తట్టుకుంటుంది. అతి శీతల, అతి వేడి వాతావరణ పరిస్థితుల్లో ఇంగువ మొక్క నిద్రావస్థకు వెళ్లిపోతుంది. వాతావరణం అనుకూలించాక మళ్లీ చిగురిస్తుంది. అందుకే హిమాచల్ ప్రదేశ్లోని లహాల్, స్పిటి జిల్లాల్లో ఈ పంట సాగుపై శాస్త్రవేత్తలు 5 ఏళ్లుగా చేసిన ప్రయోగాలు ఫలించాయి. ఇంగువ మొక్కకు తల్లి వేరులో నేల లోపలికి వేరు ఉనుకుంటుంది. మందపాటి ఆ వేరు నుంచి దుంప నుంచి సేకరించిన జిగురు వంటి పదార్థాన్ని సేకరిస్తారు. దాన్ని ఎండబెట్టి ప్రాసెస్ చేస్తే జిగురు పరిమాణంలో 40 నుండి 64% మేరకు ఇంగువ వస్తుంది. ఔషధంగా వాడే ఇంగువ వేరు, వంటకు వాడే ఇంగువ వేరు. ఔషధంగా వాడే ఇంగువనే పంటలపై తెగుళ్ల నివారణకు వాడుతూ ఉంటారు. ఇంగువ మొక్క పెరిగి పూత దశకు ఎదగడానికి 5 ఏళ్ల సమయం పడుతుంది. 2018లో విదేశాల నుంచి తెచ్చిన విత్తనాలను క్వారంటైన్ లాంఛనాలన్నీ పూర్తయ్యాక 2020 అక్టోబర్ 15న మన దేశ వాతావరణంలో నాటారు. హిమాచల్ ప్రదేశ్లోని లాహాల్ లోయలోని క్వారింగ్ గ్రామంలో మొదట నాటడం ద్వారా భారతీయ ఇంగువ పంట సాగు ప్రారంభమైంది. IHBT పాలంపూర్లో ఏర్పాటైన జర్మ్ ప్లాజమ్ రిసోర్స్ సెంటర్లో ఇంగువ విత్తనోత్పత్తి, శిక్షణ, ఇంగువ ఉత్పత్తి తదితర కార్యక్రమాలు జరుగుతున్నాయి.
ఇక్కడే టిష్యూ కల్చర్ యూనిట్ కూడా ఏర్పాటు కావడంతో విస్తృతంగా ఇంగువ మొక్కల ఉత్పత్తి ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ఈ పంట సాగుకు అనువైన ప్రాంతాలను గుర్తించడానికి GPS డేటా ఆధారంగా పెద్ద కసరత్తే జరిగింది. ఎకలాజికల్ నిచే మోడలింగ్ పద్ధతిలో అనువైన స్థలాలను గుర్తించడం, సాగు చేయడంలో శాస్త్రవేత్తలు విజయం సాధించారు. వారి 5 ఏళ్ల కృషికి గుర్తింపుగా గత నెల 28న అధికారికంగా ఇంగువ పంటను మన నేలలకు అలవాటు చేసి విత్తనోత్పత్తి ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశారు. అతి శీతల ఎడారి ప్రాంతాలలో పెరిగే ఇంగువ మొక్కల్ని సముద్ర తలానికి 1300 మీటర్ల ఎత్తులో ఉండే పాలంపూర్ వంటి ప్రాంతాలలో సాగు చేయడం విజయం సాధించడమే మనం సాధించిన ఘన విజయంగా శాస్త్రవేత్తలు సంబరంగా చెబుతూ ఉన్నారు. సుసంపన్నమైన వ్యవసాయక జీవ వైవిధ్యానికి ఒకానొక కేంద్ర బిందువైన భారతావని సిగలో మరో కొత్త పంట సరికొత్త గుమగుమలతో చేరటం మనందరికీ సంతోషదాయకం. ఆ విధంగా హిమాచల్ రైతులు పండించే ఇంగువను మున్ముందు మనం రుచి చూడబోతున్నామన్నమాట.